హాయ్ స్టూడెంట్స్. వీడియోలో అయితే నా కోర్సుకి సంబంధించిన డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒక 10 మినిట్స్ మీరు టైమ్ స్పెండ్ చేసినట్లయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైతే ఫ్రెషర్స్ నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకున్నోళ్ళు అండ్ కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు అండ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నోళ్ళు. సో, వీళ్ళందరికీ కామన్‌గా ఉండే డౌట్ ఏంది అంటే రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుంది? సో, జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మనకి వర్క్ ఎలా అసైన్ చేస్తారు? మనం వర్క్‌ని ఎలా ఆహ్, కంప్లీట్ చేసి ఎలా సబ్మిట్ చేయాలి? సో, ప్రతి ఒక్కరికి అంటే మనకి యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ చూసినా మనకున్న కామన్ క్వెషన్ ఏంది అంటే వర్క్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? సో, ఆ వర్క్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ అనేది నేను నా వీడియోలో చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, ఎవరైతే లైక్ ఈ ఫియర్‌తో ఉన్నారో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ నా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫియర్ అనేది మీ నుంచి కంప్లీట్‌గా అయితే పోతుంది. దానికి నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు ఆల్రెడీ కోర్స్ నేర్చుకొని ఈ ఫియర్ అనేది రిమూవ్ చేసుకున్నారు. సో, యాక్చువల్‌గా మన కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో, మనకి మార్కెట్‌లో ఎక్కడ ఏం చూసినా సరే కామన్‌గా అడిగేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ క్లౌడ్ అడుగుతున్నారు. సో, మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్‌లో బాగా పాపులర్ ఏముంది? పైథాన్, జావా రైట్? సో, దాంతో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా దేన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే పైథాన్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. రైట్. పైథాన్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ క్లౌడ్స్‌లో చూసుకున్నట్లయితే క్లౌడ్ ప్రొవైడర్స్‌లో చూస్తే మనకి మెయిన్‌గా 3 ఉంటాయి పాపులర్‌గా. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఓకే. అండ్ జీసీపీ. చాలా మంది ఉన్న డౌట్ ఏందంటే, ఈ మూడిట్లో ఏం నేర్చుకోవాలి అనేది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మూడిట్లో ఏం నేర్చుకున్నా సరే మీకు మంచి కెరీర్ అయితే ఉంది. దేర్ ఈస్ నో డిఫరెన్స్ అన్నమాట. మనకి మోస్ట్‌లీ ఎక్కువగా ఇనిపించేది ఏందంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఉంటుంది. ఓకే. మీ ఇష్టం. ఏడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు, అజ్యూర్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ కోర్స్‌లో ఏముంది అంటే, ఈ కోర్స్‌లో మీకు 30 డేసే ఉంటుందనమాట. బేసికల్‌గా మీరు జస్ట్ ఒక 30 డేస్ కన్నా టైమ్ మరి స్పెండ్ చేసినట్లయితే, మీరు ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఆ నాలెడ్జ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ లైక్ చాలామంది ఏందంటే కొంతమంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, నాకు అజ్యూర్ నేర్పిస్తారా? అజ్యూర్ ట్రైనింగ్ కావాలి అంటారు. ఆఫ్‌కోర్స్ మీరు అజ్యూర్ ట్రైనింగ్ కూడా తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు మీరు ఏడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే. ఏడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేసుకుంటే ఈ ఏడబ్ల్యూఎస్‌లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంది. ఇప్పుడు మీకు చాలా కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువున్నాయి. సో, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సంబంధించినయి అడుగుతున్నారనమాట. ఓకే. సో, మీరు ఎక్కువ టైమ్ ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 30 డేస్ టైమ్ గాని స్పెండ్ చేస్తే మీరు ఏడబ్ల్యూఎస్ కూడా కవర్ చేసుకోవచ్చు. సో, ఈ పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ 2 కాంబినేషన్ మీరు నేర్చుకుంటే, మీరు డెవాప్స్‌లో అప్లై చేసుకోవచ్చు, క్యూఎల్ అప్లై చేసుకోవచ్చు, డేటా అనలిస్ట్, డేటా ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటిలో ఏ డొమైన్ అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏ రోల్ అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. చాలా మంది అడిగేదేంటంటే డెవాప్స్. ఇది యాక్చువల్‌గా డెవలప్‌మెంట్ వర్క్. ఇది డెవలప్‌మెంట్ వర్క్. కంప్లీట్‌లీ ప్రోగ్రామ్ రిలేటెడ్ వర్క్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు డెవలప్ వర్క్ చేస్తుంటే దీంతో పాటు ఏమవుతదంటే డెవాప్స్‌ని యాడ్ అవుతదన్నమాట. డెవాప్స్. ఎందుకు అంటే డెవాప్స్ ఏం చేస్తది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తది. ఓకే. సో, ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా డెవలపర్ పనిచేయడం కష్టం. సో, ఏం చేస్తాడు డెవలపరు? డెవాప్స్‌కి సంబంధించిన సమ్ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాడు. సో, దాని ద్వారా డెవలపర్‌కి ఏమొస్తది? డెవలపర్‌కి డెవలప్‌మెంట్ ఎలా చేయాలో అర్థమవుతది. అట్ ద సేమ్ టైమ్ డెవాప్స్‌లో గూడా కాన్సెప్ట్స్ కొన్ని కవర్ అవుతాయి. సో, అందుకే డెవలపర్ సైడ్ ఉండండి. ఓకే. ఈ కోర్స్ మొత్తం మీరు నేర్చుకోవడానికి జస్ట్ 45 డేస్ మాత్రమే పడతది. సో, ఇప్పుడు మనకి డిసెంబర్ మంత్ రన్ అవుతా ఉంది. డిసెంబర్ మంత్ రన్ అవుతుంది. సో, ఇప్పుడేందంటే మనకి పెద్దగా కాల్స్ ఏముండవు. అంటే లైక్ హైరింగ్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటది. లైక్ హైరింగ్ అనేది ఉండదు. ఈ 1 మంత్. సో, ఫ్రీజ్ చేసేస్తారు. సో, నెక్స్ట్ మంత్ లైక్ జనవరి ఎండింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతది. సో, మీరు ఈ 30 డేస్ ఓకే. 30 డేస్ ఆర్ 45 డేస్ ఓకే. జస్ట్ ఒక 45 డేస్ గాని మీరు టైమ్‌ని గాన స్పెండ్ చేసుకున్నట్లయితే యూ కెన్ యాడ్ పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్. ఓకే. అయితే నా కోర్స్‌లో ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే, చాలా మంది లైక్ మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా జాయిన్ అయ్యి కోర్స్ కూడా నేర్చుకునే ఉంటారు. వీడియోస్ చూసే ఉంటారు. బట్ ఒక ఎన్ని వీడియోస్ చూసినా మనకొక డౌట్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? అండ్ ఎక్కడ ఎండ్ చేయాలి? ఇవి 2 మిస్ అవుతూ ఉంటాయి. మీరు ఏదైనా యూట్యూబ్‌లో ఛానెల్స్ ఉంటాయి గదా! వాటిలో చూస్తే మీకు మిడిల్ ఉంటుంది.
మీకు మిడిల్ ఉంటుంది. బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ చేయాలి అనే దానికి మీరు ఎన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చూసినా ఆ క్వెషన్‌కి మీకు ఆన్సర్ దొరకదు. మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్ నా వెబ్‌సైట్‌లో దొరుకుతది. లైక్ నా ట్యుటోరియల్‌లో దొరుకుతది మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్. సో, మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అంటే, ఇప్పుడు పైథాన్ బేసిక్సే తీసుకోండి. సో, పైథాన్ బేసిక్స్‌ని నేను ఒక స్ట్రక్చర్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ 4 కేటగరీస్‌గా డివైడ్ చేశానన్నమాట. డేటా టైప్స్, డేటా ఆపరేటర్స్, డిజైన్ పార్ట్స్ అండ్ జనరల్ టాపిక్స్. ఈ 4 కంప్లీట్ చేస్తే మీకు 100% పైథాన్‌లో ఓకే. 100% మీరు పైథాన్ బేసిక్స్ కంప్లీట్ చేసినట్టు. 100% పైథాన్ బేసిక్స్ కంప్లీట్ చేసేసినట్టు. ఎందుకు అంటే ఈ 4ని యూజ్ చేసుకొనే దే డెవలప్ ద కోడ్. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇప్పుడు మనం చూసినట్లయితే బేసికల్‌గా మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ డేటా టైప్స్ అండ్ ఆపరేషన్స్. రిమైనింగ్ వీటిల్ని ఏమంటారంటే డిజైన్స్ అంటాం. ఓకే. సో, నా ట్యుటోరియల్‌లో మీకు ఈ ఒక ఒక ప్రోగ్రామ్‌నిస్తే దాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనే ఒక ఫ్లో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒక లైక్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లో వచ్చినప్పుడు ఓకే. దాన్ని లైక్ స్టార్ట్ ఏంటి? ఎండింగ్ ఏంటి? దాన్ని ఎలా డీబగ్ చేసుకోవాలి? ఓకే. దాన్ని ఎలా డీబగ్ చేసుకోవాలి? అండ్ ఇచ్చిన డేటా ఆపరేషన్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ డిజైన్ లైక్ ఫంక్షన్ బేస్డ్ డిజైనా? క్లాస్ బేస్డ్ డిజైనా? క్లాస్ బేస్డ్ డిజైన్‌లో మనకి ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనకి ఆహ్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఓకే. పాలిమార్ఫిజం కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది డిజైన్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు ఏదైతే ఈ చార్ట్ ఉందో దీన్ని మీరు డీకోడ్ చేసినట్లయితే యూ కెన్ డెవలప్ ఎనీ కోడ్ వెరీ ఈజీలీ. ఓకే. అది ఎలా చేయొచ్చు అనేది నేను నా వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకోటి ప్రతి కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు 3 టూల్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. కాన్ఫ్లుయెన్స్ పేజ్, గిట్‌హబ్, అజూర్ డెవాప్స్. కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో వచ్చేసి మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. గిట్‌హబ్‌లో వచ్చేసి ప్రాజెక్ట్ యొక్క కోడ్ ఉంటుంది. అలాగే అజూర్ డెవాప్స్ అంటే స్ప్రింట్ బోర్డ్ అంటాం మనం. ఈ స్ప్రింట్ బోర్డ్‌లో మీకు టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఈ మూడిటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ అయితే మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎలా వస్తాయి? మీరు ప్రాజెక్ట్‌ని ఎలా క్లోన్ చేసుకోవాలి? ఎలా మీ ప్రాజెక్ట్‌ని మీ లోకల్‌లో సెటప్ చేసుకోవాలి? చేసుకున్న తర్వాత మీకు టాస్క్ ఎలా అసైన్ చేస్తారు? ఆ టాస్క్ తీసుకొని బ్రాంచెస్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? ఆ టాస్క్‌ని ఎలా కంప్లీట్ చేసి ఓకే. కంప్లీట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాము. లైక్ ఒక టాస్క్‌ని పిక్ చేసుకున్న కాడి నుంచి ఓకే. ఆ టాస్క్‌ని కంప్లీట్ చేసేంత వరకు మధ్యలో ఉన్న ఫ్లో ఏంటి? ఆ ఫ్లో అనేది నా ట్యుటోరియల్‌లో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఓకే. నా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటారు గదా! ఈ రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు యూ కెన్ యాడ్ ఆల్ దీస్ కీవర్డ్స్. ఓకే. యూ కెన్ యాడ్ ఆల్ దీస్ కీవర్డ్స్. S3, లాంబ్డా, గ్లూ, ఏటీఎల్, క్రాలర్స్, అథీనా. సో, ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా మీరు మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్. ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్. మరి ఈ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌తో పాటు ప్రాజెక్ట్స్ రిలేటెడ్. సో, ఇక్కడ మీరు చూస్తే అయితే బిల్డ్ ఎండ్ టు ఎండ్ సర్వర్‌లెస్ ఈటీఎల్ పైప్‌లైన్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. సో, ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ లైక్ ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని కూడా మీరు లైక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి గదా! ప్రాజెక్ట్ రిలేటెడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో మీరు ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఈ కీవర్డ్స్ ఓకే. ఈ కీవర్డ్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ యాడ్ చేయడం వల్ల మీకు కలిగే బెనిఫిట్ ఏంది అంటే, మీ యొక్క రెజ్యూమ్ అనేది ఓకే. 70-85% లైక్ డేటా ఇంజినీర్ రోల్స్ మీద మీరు గాని ఒకవేళ అప్లై చేసుకుంటే 70-80% రోల్. నాట్ ఓన్లీ డేటా ఇంజినీర్ రోల్, రిమైనింగ్ అదర్ లైక్ ఇన్ కేస్ డెవాప్స్ మీద డెవాప్స్ అప్లై చేసుకోవాలన్నా, లేదంటే అజ్యూర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవాలన్నా, లేదంటే డేటా అనలిస్ట్‌లుగా ట్రై చేస్తున్న మీ ఈ రెజ్యూమ్స్‌లో అంటే లైక్ డెవాప్స్ రెజ్యూమ్‌లో గాని, అజ్యూర్ రెజ్యూమ్‌లో గాని, డేటా అనలిస్ట్ రెజ్యూమ్‌లో గాని మీరు ఏవైతే ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తామని చెప్పేసి యాడ్ చేసుకోండి. జస్ట్ 45 డేస్ స్పెండ్ చేస్తే సరిపోతది మొత్తం. యాడ్ చేసుకుంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి 70-85% ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ ఈ కీవర్డ్స్ మాత్రమే. ఓకే. అయితే ప్రాజెక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఏంటంటే, చాలా సింపుల్‌గా, క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. 2 భాగాలుగా విభజించాను ఏడబ్ల్యూఎస్‌ని 2 పార్ట్స్‌గా విభజించాను. ఒకటి కోడింగ్, ఇంకోటి నాన్ కోడింగ్.
సో కోడింగ్ వచ్చేసి మీకు టోటల్ 30 డేస్ పడుతుంది. సారీ 40 డేస్ పడుతుంది టోటల్ కోడింగ్. ఎండ్ టు ఎండ్ విత్ ప్రాక్టీస్తో సహా కలిపితే 40 డేస్ పడుతుంది. నాన్ కోడింగ్ వచ్చేసి 3 డేస్ పడుతుంది. 3 డేస్ టైం. సో టోటల్గా మీరు 45 డేస్ 45 డేస్ టైం కానీ స్పెండ్ చేసుకుంటే యూ విల్ బికమ్ ద ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్. ఓకే, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్లో ఈటీఎల్ డేటా పైప్లైన్స్ ఇలా క్రియేట్ చేస్తామని. అగైన్ కోడింగ్లో నేను 2 భాగాలుగా డివైడ్ చేశాను సింప్లిఫైస్ చేయడానికి. ఇది ఒకటి లాంబ్డా మీద కోడింగ్ ఉంటుంది, గ్లూ మీద కోడింగ్ ఉంటుంది. సో లాంబ్డాలో వచ్చేసి 3 స్టైల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి నార్మల్ లాంబ్డా అంటే బేసిక్ లెవెల్, అండ్ ఇంకోటి వచ్చేసి ఆర్కెస్ట్రేషన్ లెవెల్ అంటే ఓకే మల్టిపుల్ రిక్వెస్ట్లు లాంబ్డాకి వస్తే ఎలా హ్యాండిల్ చేయొచ్చు, అలాగే వెబ్ సర్వీసెస్ లైక్ మైక్రో సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేస్తాము. అలా గ్లూలో వచ్చేసి 2 స్టైల్స్ క్రియేట్ చేయడం అయింది. ఒకటి పాండాస్ రిలేటెడ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాము, స్పార్క్ రిలేటెడ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేసి. ఓకే, సో ఇలా ఒక ఒక ఫ్లోలో అన్నమాట, ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో బేసిక్స్ కానించి ఫస్ట్ మీరు బేసిక్స్ ఈ టైప్స్ నేర్చుకుంటారు అండ్ ఈ స్ట్రక్చర్ నేర్చుకుంటారు. అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో కోడింగ్ నాన్ కోడింగ్ లాగా డివైడ్ చేస్తాము. కోడింగ్లో వచ్చేసి మనము అగైన్ 2 ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, లాంబ్డా అండ్ గ్లూ. లాంబ్డాలో కోడ్ ఎలా డెవలప్ చేస్తాము, గ్లూలో కోడ్ ఎలా డెవలప్ చేస్తాము అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది నేను రికార్డింగ్స్ ఇస్తున్నాను అంటున్నారు. ఓకే, సో రికార్డింగ్స్ యాక్చువల్గా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రికార్డింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఏంటి అంటే బెనిఫిట్, మీరు 4 మంత్స్ ఓకే 4 మంత్స్ లైవ్ క్లాసెస్ తినే బదులు 4 మంత్స్ లైవ్ క్లాసెస్ తినే బదులు జస్ట్ 45 డేస్ టైం స్పెండ్ చేయండి. జస్ట్ 45 డేస్ మీకు ఓన్లీ రికార్డింగ్స్ మాత్రమే ఇవ్వడం లేదు. ఓకే, సో రికార్డింగ్స్లో లెవెల్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ బేసిక్స్ కంప్లీట్ చేశారనుకోండి, నేను ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో ఈ లెవెల్‌లో మీరు స్ట్రాంగ్ అనిపిస్తే ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. లైక్ ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మీ లెవెల్‌ని టెస్ట్ చేశాను. ఇలా ప్రతి లెవెల్‌లో మిమ్మల్ని గైడ్ చేస్తూ ఓకే. సో ఎక్కడైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా టాపిక్ అర్థం కాకపోతే అక్కడ 1-to-1 సెషన్ తీసుకుంటాను ఈ వీకెండ్‌లో. అలాగే ఒక టాపిక్‌లో ఇన్‌స్టాలేషన్ రిలేటెడ్, ఓకే, ఎర్రర్స్ రిలేటెడ్, బగ్స్ రిలేటెడ్ ఎక్కడైనా మీరు స్ట్రక్ అయిపోతే అక్కడ నేను పుష్ చేస్తాను. సో నేనేం చేస్తానంటే బేసికల్‌గా బ్యాక్ బోన్ లాగా ఉంటాననమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే మనం 4 మంత్స్‌లో మనము కంప్లీట్ చేయాల్సింది 45 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క టైమ్‌ని బేస్ చేసుకొని మీరు ఏ ఫ్రీ టైమ్‌లో ఓకే. మీ ఫ్రీ టైమ్‌లో మీరు నేర్చుకోవచ్చు. ఆ బెనిఫిట్ అయితే ఉంటుందనమాట. సో చాలామంది ఏందంటే రికార్డింగ్స్ ఇస్తున్నారు. రికార్డింగ్స్ ఓన్లీ ఫర్ రికార్డింగ్స్ వల్ల నేర్చుకోలేము అంటున్నారు. బట్ అది కాదు. యాక్చువల్ నా ఇంటెన్షన్ వేరే అనమాట. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే మనం 4 మంత్స్‌లో చేయాల్సింది 45 డేస్‌లో కంప్లీట్ చేయాలి. అండ్ మీకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలన్నమాట. సీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వి ఆర్ నాట్ కిడ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కిడ్స్ కాదు. సో ఏందంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ టీచ్ చేయడానికి. సో మనం ఆల్రెడీ డిగ్రీ హోల్డర్స్ రైట్. సో మనకు ఆల్రెడీ డిగ్రీ ఉంది. సో మనకు కావాల్సింది ఏంది? సాఫ్ట్‌వేర్ కంపెనీలో కోడ్ ఎలా డెవలప్ చేస్తారు? ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? అవి మనం నేర్చుకోవాలి. అంతేకాని మనం సింపుల్‌గా వెరీ బేసిక్ లెవెల్‌లో, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ లాగా వెరీ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఓన్లీ బేసిక్స్‌కి ఎంత టైం తీసుకుంటారంటే 1 మంత్, 1 నుంచి 1.5 మంత్ తీసుకుంటున్నారు. కానీ మన ట్యుటోరియల్‌లో ఈ బేసిక్స్ అనేవి కేవలం 3 డేస్‌లో అయిపోతాయి. 3 డేస్‌లో అయిపోతాయి. మీరు చూస్తే చాలు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంత వరకు కావాలి అనేది మనకి ఇంపార్టెంట్. అది నేర్చుకున్న తర్వాత ఆ నాలెడ్జ్‌ని రిఫరెన్స్ కింద యూజ్ చేసుకొని మనం రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని బేసిక్స్ నేర్చుకున్నా మీకు ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ గాని తెలియలేదనుకోండి, ఇదంతా వేస్టే. లైక్ మీరు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తారు కదా! ఓకే. లైక్ మీరు యూట్యూబ్‌లో 100 వీడియోలు చూసారు. ఆఫ్‌కోర్స్ 100 వీడియోలు చూసారనుకుందాం. ఈ 100 వీడియోల్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఎక్కడ ఉండదు మీకు. దీనివల్ల ఏమవుతది? ఈ 100 వీడియోలు చూసిన టైం అంతా వేస్టే. టోటల్లీ వేస్ట్ ఇది. సో మీకు అలా కాకుండా ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని ఇచ్చారనుకోండి, బై యూజింగ్ ద ఓకే ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మీరు కోడింగ్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఇస్తున్న ట్రైనింగ్ అదే అన్నమాట.
సో ఏంది అంటే కంపెనీలో జాయిన్ తర్వాత మీకు కోడ్ ఎలా ఉంటుంది, ఎలా అసైన్ చేస్తారు దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఈటీఎల్ పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఫుల్ క్లారిటీ వస్తది. అండ్ ఇంకోటి రికార్డ్ ఇదే నేను చెప్తున్న గోల్. సో లైవ్ క్లాసెస్ తీసుకున్నారనుకోండి, మీకు ఈజీగా 4 మంత్స్ పడతదండి. ఇట్స్ కంప్లీట్‌లీ వేస్ట్. ఒక 1 అవర్ చదువుకొని నెక్స్ట్ 1 అవర్ కోసం ఇంకొక డే వరకు వెయిట్ చేయడం అనేది కంప్లీట్‌లీ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇది. సో బేసికల్‌గా ఏందంటే మీరు లైవ్‌లో విన్నా కూడా మీరు లైవ్‌లో ఎటువంటి క్వెషన్స్ అడగరు. నాకు తెలుసది. దాని గురించి నేను ఆల్రెడీ చేశాను లైవ్ క్లాసెస్. బట్ అక్కడ ఎటువంటి క్వెషన్స్ అడగడు. అదే మీరు రికార్డింగ్‌లో ఒక వీడియో చూడండి. ఒక వీడియో చూసిన తర్వాత మీకు డౌట్స్ వచ్చాయనుకోండి. నాకు డౌట్స్ అడగండి. నేను ఆ డౌట్స్ నేను మీకు క్లియర్ చేస్తాను. ఇది బెటర్ అంటారా? లేదంటే ఇది బెటర్ అంటారా? సో ఇక్కడ ఒక వీడియో కంప్లీట్ అయిపోయిందంటే ఒక 1 అవర్ వీడియో కంప్లీట్ అయితే గో టు ద నెక్స్ట్ వీడియో. అట్లా ఒక డేలో మీరు 4-6 ఈజీగా 4-6 ఈ వీడియోస్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈవెన్ ఇంకా మీరు ఎక్కువ టైం గాని స్పెండ్ చేస్తే 30 డేస్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. 30 డేస్‌లోనే. ఇక్కడ మీకు 4 మంత్స్ అని చెప్తారు. దట్ గోస్ టు ద 6 మంత్స్ దాకెళ్తది. 1-1.5 మంత్స్ వరకు మీకు ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్తారు. ఆ బేసిక్స్ మీరు యూట్యూబ్ వీడియోలో చూసినా కూడా నేర్చుకోవచ్చు. దానికోసం మీరు 1.5 మంత్స్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే 1.5 మంత్‌లో మీరు బేసిక్స్ ప్లస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో కూడా నేర్చుకోవచ్చు. సో నా హంబుల్ రిక్వెస్ట్ చాలామంది ఏందంటే రికార్డింగ్స్ అని చెప్పేసి స్కిప్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ స్కిప్. ఓకే. చాలా యూజ్ ఉంటుంది మీకు. సో ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎంతమంది ఆల్రెడీ నాకు 150 ప్లస్ మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. ఇంకోటేందంటే చాలామంది జాబ్ గ్యారంటీ అడుగుతున్నారు. నా ట్యుటోరియల్‌లో స్కిల్ ఈస్ గ్యారంటీ. స్కిల్ గ్యారంటీకి నేనిస్తాను. ఇట్స్ కం సారీ జాబ్ గ్యారంటీ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ఫేక్ అండ్ ఆహ్, ఫాల్స్ ప్రామిస్. జాబ్ గ్యారంటీ గాని వాళ్ళు గాని ఎవరైనా ఇస్తారు అంటే దాన్ని అస్సలు నమ్మొద్దు. అది కం అది 100% ఫాల్స్ ప్రామిస్. సో నా ట్యుటోరియల్‌లో నేను స్కిల్ గ్యారంటీ ఇస్తాను. ఇన్ కేస్ నా ట్యుటోరియల్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోయినా, లేదంటే మీరు ఏమి నేర్చుకోలేదు అని మీరు ఏమైనా చెప్పినా గూడా, నా దాంట్లో రిఫండ్ పాలిసీ గూడా ఉంది. రిఫండ్ గూడా చేసే పాలిసీ ఉంది. ఒకసారి చూడండి. ఓకే. రైట్. సో, టోటల్‌గా బెనిఫిట్స్ చూద్దాము. ఓకే. సో, మీకు యాక్చువల్‌గా ట్యుటోరియల్ అనేది తెలుగులో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. అండ్ వెబ్‌సైట్ ఫుల్ యాక్సెస్ ఇస్తాను. డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి ఆన్ కాల్‌లో. అండ్ వీకెండ్‌లో 1-1 సెషన్స్ ఉంటాయి. నేను చాలా మంది రికార్డింగ్స్‌కి 10,000 పే చేయాలా అని జెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు నాట్ ఓన్లీ ఫర్ పేయింగ్ ద రికార్డింగ్స్. 10,000 అనేది రికార్డింగ్స్ మాత్రమే కాదు. సో, మీరు పే చేస్తుంది మీ యొక్క డౌట్ సెషన్‌ని క్లియర్ చేసుకోవడానికి, వీకెండ్ సెషన్స్ 1-1 సెషన్ క్లారిఫికేషన్ కోసము, రెజ్యూమ్ ప్రిపరేషను, మాక్ ఇంటర్వ్యూ కోసము అండ్ జాబ్ అసిస్టెన్స్ అండ్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత 1 మంత్ ఫ్రీ సపోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో, ఇవన్నీ కూడా మీకు 10,000లోనే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. సో, మీరు 10,000 అనేది చాలా మంది హ్యూజ్ అమౌంట్‌లా ఫీల్ అవుతున్నారు. బట్ ఒక్కసారి ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్లి ట్రై చేయండి. ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఫీజ్ ఎంత అని అడగండి. 10,000కి ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే 10,000కి బిలో కానిస్తే నా వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ ఇచ్చేస్తాను. ఎవ్వరైనా సరే బిలో 10,000లో మేము ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ జాయిన్ చేస్తాము అంటే నేను 100% ఫ్రీ ఇచ్చేస్తాను నా వెబ్‌సైట్‌లో ఉన్న ట్యుటోరియల్స్ మొత్తం. ఓకేనా? సో, అది అవ్వదు. సో, మనేందంటే ఎక్కువ తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ కోసం నేను ఈ ట్యుటోరియల్ అయితే క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, కంపల్సరీగా యుటిలైజ్ చేసుకోండి. మీరు ఏ డొమైన్ అయినా చూస్ చేసుకోండి. బట్ మీరు పైథాన్, ఏడబ్ల్యూఎస్ మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేందంటే ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. మీరు ఏడబ్ల్యూఎస్ డీఈ నేర్చుకుంటే ఇట్ విల్ బి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ. ఫ్యూచర్‌లో మీరింకా బెటర్ ఆపర్చునిటీస్ కోసం కెరీర్ ఇంకా బెటర్‌గా ఉండాలని ట్రై చేస్తే మీకు ఈ డీఈ అనేది నాట్ ఓన్లీ డీఏ, పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఓకే. సో, ప్లీజ్ యుటిలైజ్ చేసుకోండి. మీరు ఏ డొమైన్ అయినా చూస్ చేసుకోండి. మీ రెజ్యూమ్‌లో మటుకు ఈ పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్‌ని యాడ్ చేసుకోండి. ఓకే. మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ పెరుగుతది. ఎందుకంటే
మంచి డిమాండ్ ఉంది. అండ్ డోంట్ కంపేర్ లైక్ 10కి లైక్ యూట్యూబ్ వీడియోస్‌తో కంపేర్ చేయొద్దు. యూట్యూబ్ వీడియోస్ అండ్ ఉడమి. ఇంకొకటి ఇక్కడైతే నేను ఇంత చెప్పాను కదా! ఇక్కడ ఎటువంటి ఫాల్స్ లైక్ ఫేక్ అనేది లేదు. జెన్యూన్‌గా ఒకసారి నా వెబ్‌సైట్ విజిట్ చేయండి. ఓకే. రెగ్యులర్ పైథాన్ విజిట్ చేయండి. మీకు కోర్స్ కరిక్యులమ్ ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ చూడాలంటే ఏ కోర్స్‌లో ఏమేమి ఉన్నాయని, ఏమేం టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనేసి. అలాగే మీరు తెలుగులోకి వచ్చేసింది. తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని లైవ్ క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైథాన్ బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్‌లీ ఫ్రీ. ఓకే. ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఎటువంటి ఫాల్స్ ప్రామిస్ చేయట్లా. ఒకసారి పైథాన్ బేసిక్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి. చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితేనే కోర్స్ తీసుకోండి. నచ్చలేదంటే స్కిప్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఎటువంటి ఫేక్ లేదు. చాలామంది ఏంది అంటున్నారంటే మీరు నిజంగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఆహ్, లైక్ పేమెంట్ చేసిన తర్వాత మీరు స్కిప్ అయిపోతే ఏంటి? మిమ్మల్ని ఎంత మటుకు జెన్యూన్‌గా నమ్మాలి? అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. మీరు నన్ను జెన్యూన్‌గా నమ్మాలి అంటే సింపుల్. వెబ్‌సైట్‌కి రండి. కోర్సు కంటెంట్ చూడండి. ఫస్ట్ 10 వీడియోస్ చూడండి. ఫ్రీ. పైథాన్ బేసిక్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. మీరేదైతే బేసిక్స్‌కి 10,000 ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటున్నారో అవన్నీ కూడా నేను ఫ్రీ ఇస్తున్నాను. చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితేనే ఓకే. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితేనే నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కోర్స్ తీసుకోండి. లైక్ సమ్ కోర్స్ తీసుకోండి. లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇది కంప్లీట్‌లీ జెన్యూన్. నో ఫేక్. సో, ఎక్కడ నేను ఫేక్ లైక్ కొంతమందేంటంటే యూట్యూబ్‌లో కంటెంట్ ఉంది. మా దగ్గర అది ఉంది, ఇది ఉంది అని చెప్తారు. కానీ చూపిచ్చరు. నా కంటెంట్ నేనిక్కడ చూపిస్తున్నాను. ఓకే. కంటెంట్ క్లియర్‌గా ఉంది. మీ ముందే ఉంది. ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. లేదంటే అవసరం లేదు. ఓకేనా? ఇట్స్ కంప్లీట్‌లీ జెన్యూన్. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు పేమెంట్ చేయాలి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మెంబర్‌షిప్ ఉంటుంది. డైరెక్ట్‌గా నాకు లైక్ ఈ ఫోను నంబర్ ఏదైతే ఉందో ఈ ఫోను నంబర్‌కి అమౌంట్ పే చేసేసుకోవచ్చు. పే చేసుకొని వాట్సాప్ చేసేయొచ్చు. ఇక్కడ వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ నంబర్. ఆ వాట్సాప్ నంబర్‌కి కాల్ చేయండి. లేదు మేము ఇది నమ్మము. ఓకే. ఈ పేమెంట్ ప్రాసెస్ మేము నమ్మము. ఓకే. ఇట్స్ మేబీ ఫ్రాడ్ లాగా ఉండే ఛాన్స్ ఉంటుంది అని మీరు ఫీల్ అయితే అగైన్ ఓకే. కొంతమంది పేమెంట్ విషయంలో కూడా అడుగుతున్నారు డీటెయిల్స్‌గా. ఈ పేమెంట్ చేసిన తర్వాత నాకు యాక్సెస్ ఇస్తావా లేదా అనేసి. ఒకవేళ ఇక్కడ మీరు నమ్మలేదు అంటే మీకిక్కడ రేజర్ పే యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ రేజర్ పే డైరెక్ట్‌గా మీరు లైక్ రేజర్ పేలో పే చేసుకోవచ్చు. ఓకే. నేను ఆల్రెడీ నా కంటెంట్ నేను చూపిస్తున్నాను. నా కంటెంట్ చూపించిన తర్వాతే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు కంటెంట్ నచ్చితేనే తీసుకోండి అని చెప్పేసి. సో, ఈ శాంపిల్ వీడియోస్ ఇవన్నీ చూడండి. చూసి నచ్చితేనే తీసుకోండి. ఓకే. 100% జెన్యూన్ ఇది. ఓకే. చాలామంది డౌట్‌తో వస్తున్నారనమాట. లైక్ డబ్బులు కట్ చేసిన తర్వాత నువ్వు స్కిప్ అయిపోతే, డబ్బులు కట్టిన తర్వాత కోర్స్ సరిగా లేకపోతే, ఓకే. ఇవన్నీ అంటున్నారు. సో, వాళ్ళకి నా సమాధానం ఏంది అంటే, నా వెబ్‌సైట్ రండి, శాంపిల్స్ చూడండి, నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితేనే కోర్స్ తీసుకోండి. అంతే సింపుల్. దానికి సింపుల్ ఆన్సర్ అనమాట. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్. సో, చూపిస్తాను. ఆహ్, ఓకే. ఇన్ కేస్ మీకు రివ్యూస్ రిలేటెడ్ కావాలంటే స్టూడెంట్ రివ్యూస్ ఉన్నాయి. చాలా మంది చాలా యాడ్ చేశారు. బట్ నేను అవన్నీ ఆపేసాను. ఇవన్నీ కూడా జెన్యూన్‌గా స్టూడెంట్స్ వాళ్ళ మనసులో నుంచి వచ్చిన రివ్యూస్ ఇవన్నీ కూడా. ఓకే. సో, చాలా ఉన్నాయి రివ్యూస్. బట్ అన్నీ యాడ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను హోల్డ్ పెట్టేసాననమాట. ఇవి శాంపిల్ కొన్ని మాత్రమే. ఓకే. అండ్ నా దగ్గర 150 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. చూపిస్తాను. సో, ఇక్కడ నాకు అరౌండ్ అంటే ఈ బ్యాచ్‌లో వచ్చేసి నాకు బ్యాచ్ అంటే ఇక్కడ ఏముండదు. ఒక్కొక్క అంటే కొత్తగా వచ్చినోళ్ళని ఒక గ్రూప్‌లా క్రియేట్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడొచ్చేసి 129 మెంబర్స్ ఉన్నారు. సో, ఈ 129 మెంబర్స్ దే 100% సాటిస్ఫైడ్. ఓకే. సో, వాళ్ళు 100% సాటిస్ఫై అన్నారు. లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో, వీళ్ళెప్పుడు ఫాలో అప్ చేస్తుంటాను. ఇక్కడ డాక్యుమెంటేషన్స్ ప్రొవైడ్ చేస్తుంటాను. కోడ్ రిలేటెడ్ కంటెంట్ ఇక్కడ ఇస్తూ ఉంటాననమాట. సో, మధ్యలో మనకు డిస్కషన్స్ వస్తా ఉంటాయి. సో, ఆ డిస్కషన్స్ నేనిక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, నాకు మటుకు 100% సాటిస్ఫాక్షనే ఉంది నా స్టూడెంట్స్ నుంచి. ఎక్కడ కూడా నెగెటివ్ రివ్యూస్ అట్లాంటివి ఏమీ లేవు. సో, ఎప్పుడు డైలీ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటది స్టూడెంట్స్‌కి నాకు మధ్య.
ఓకే. లైక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు. దానికి తగ్గట్టు నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇలా. ఓకే. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని టెస్ట్‌లు లైక్ ఆహ్, సీ హౌ మెనీ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్ లెర్నింగ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. సో, 43 మెంబర్స్ లైక్ చేసారు. ఒక్కరు గాని నో లేదు. సో, ఇట్లా డైలీ డిస్కషన్ అయితే ఉంటుంది స్టూడెంట్స్‌కి నాకు. అండ్ 1-to-1 సెషన్ లాగనమాట. ఇది గ్రూప్ అనమాట. సో, గ్రూప్‌తో పాటు మనకి వేరేది కూడా ఉంటుంది. ఓకే. సో, అది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ట్రై చేయండి. మీ మనీకి 100% సాటిస్ఫై అవుతారు. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌కి కం ఖచ్చితంగా అయితే సాటిస్ఫై అవుతారు. ఆ గ్యారంటీ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు సాటిస్ఫై అవ్వలేదు అంటే, మీ మనీ మొత్తం నేను రిఫండ్ చేస్తాను గూడా. ఓకేనా? థాంక్ యూ సో మచ్.